రేపు పల్నాడుకు తొలిసారిగా వన మహోత్సవానికి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ మేరకు వన మహోత్సవం సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. 600 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక వనం కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జేఎన్టీయూ యూనివర్సిటీని శంకుస్థాపన చేశారు. ఇక అదే జేఎన్టీయూ ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. కలెక్టర్ గారు అందరం కూడా జేఎన్టీ కాలేజీలో మరి పర్యవేక్షణలో ఉన్నాము. రేపు 30వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వనమహోత్సవ కార్యక్రమానికి జేఎన్టీ కాలేజీ రావడం జరుగుతుంది. ఇది పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంగా మొట్టమొదటిగా వస్తున్నారు కాబట్టి మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరూ రావడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వేలాదిగా హాజరవుతారు. అదేవిధంగా ఇవాళ తెలుగు భాషా దినోత్సవం రోజు ఇవాళ, అందువల్ల అందరూ కూడా తెలుగు భాష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతా కూడా వారి కంట్రోల్లో ఉంటుంది. మరి తెలుగుదేశం, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమయం పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మీడియా సోదరులు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా వన మహోత్సవం జరుపుకోవాలి. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వన మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఎక్కువగా స్టూడెంట్స్ ని పిలుస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా కార్యక్రమం హాజరవుతారు. దీన్ని ఘన విజయం చేయాలని చెప్పి మరి ప్రజలందరూ కోరుతూ ఉన్నాం. గారు కానీ, కలెక్టర్ గారు అందరం కూడా జేఎన్టీ కాలేజీలో